అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం ఎపిసోడ్ నంబర్ 52. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలకు వెళ్దాం. దర్శిని ఆదిత్య వెనుక చేరిపోయి, సేవ్ చేయండి ఆదిత్య గారు, నన్ను ఎత్తుకెళ్లాలని చూస్తున్నాడు అని పరిగెత్తటం వల్ల ఆయాసపడుతూ చెప్తుంది. భయపడకు దర్శిని, నేను చూసుకుంటా, దియాని పట్టుకో అంటూ షర్ట్ హ్యాండ్ ఫోల్డ్ చేసి, ఎవర్రా నువ్వు, ఆడపిల్ల జోలికి రావటానికి సిగ్గులేదు అంటూ వాడి కాలర్ పట్టుకొని దవడ మీద ఒక పని చేస్తాడు. రేయ్, నీకేంట్రా, ఆ పిల్లతో ఈరోజు నేను ఎంజాయ్ చేయాలి అని ప్లాన్ చేస్తుంటే మధ్యలో నీ బాధ ఏంటివే అని ఆదిత్యని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. ఎత్తిన చేయి పట్టుకొని విరిచేస్తూ, చంపుతాన కొడక, తనని ఏమైనా అంటే ప్రాణం తీస్తా, ఏమనుకున్నావు అని వాడికి ఫుల్ కోటింగ్ ఇస్తాడు. వీడిని కొడుతుంటే వాడి గ్యాంగ్ చూసి, రేయ్ మనోడిని కొడుతున్నాడు, ఎవడో వాడు పద అంటూ ఆదిత్య మీదికి వస్తుంటారు. అది చూసిన దర్శిని, అయ్యో అంతమంది వస్తున్నారేంటి అని భయపడుతూ, ఆదిత్య గారు వెనక చూసుకోండి అని అరుస్తుంది. ఆదిత్య వెనక్కి తిరిగి, ఓ నీకు తోడుగా ఈ వెధవలు కూడా ఉన్నారా, రండిరా రండి అంటూ వాళ్ళని కుమ్మేస్తుంటాడు. డాడీ సూపర్, గుడ్ షాట్, ఇంకా కొట్టు, ఇలా కొట్టు, అలా కొట్టు అని అరుస్తూ ఆదిత్యని ఎంకరేజ్ చేస్తుంది దియా. హా ప్రిన్సెస్, వీళ్ళని మామూలుగా కొట్టకూడదు అంటూ పిచ్చి కొట్టుడు కొడుతుంటాడు. ఒక్కొక్కడిని ఇరగదీసే పనిలో ఆదిత్య ఉంటే వెనక నుండి షార్ప్ నైఫ్ తీసుకొని ఆదిత్యని పొడవాలని చూస్తాడు ఒకడు. అది గమనించిన దర్శిని అడ్డుగా తన చేతులు పెడుతుంది. అమ్మ అన్న దర్శిని వాయిస్ విని వెనక్కి చూసేసరికి దర్శిని చేతి నిండా మొత్తం బ్లడ్ వస్తూ ఉంటుంది. రేయ్ మిమ్మల్ని అంటూ కొట్టడానికి వెళ్తాడు. కానీ అప్పటికే అందరూ ఎక్కడ పోలీస్ వాళ్ళకి అప్పగిస్తారో అని భయంతో పారిపోతారు. దర్శినిని కొట్టడానికి చేయెత్తి దర్శిని మొహం చూసి కొట్టకుండా ఆపేసి, ఛా అని చేయి పట్టుకొని, నీకేమైనా పిచ్చా, అలా ఎందుకు అడ్డుగా వచ్చావు, చూడు ఎంత బ్లడ్ పోతుంది, చాలా కట్ అయిపోయింది అంటూ కంగారు పడుతూ దర్శిని మీద అరుస్తూ హ్యాండ్ కర్చీఫ్ తీసి తన చేతికి అడ్డుగా పెట్టి, పద హాస్పిటల్కి వెళ్దాం, బ్లడ్ లాస్ అవుతుంది అని కార్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఆదిత్య కళ్ళలో తన కోసం పడుతున్న కంగారు చూసి దర్శినికి కంట్లో నీళ్ళు తిరుగుతాయి. నా కోసం కూడా బాధపడే మనిషి ఉన్నాడు అని హ్యాపీగా అనిపిస్తుంది. దర్శిని కళ్ళల్లో వాటర్ చూసి, పెయిన్గా ఉందా, కొంచెం ఓర్చుకో, హాస్పిటల్ దగ్గరకు వచ్చేసాం అంటాడు. స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. దర్శిని చేతికి ఉన్న బ్లడ్ చూసి భయంతో ఏడుస్తుంది దియా. అయ్యో బంగారం, ఏడవకు తల్లి, నాకేం కాలేదు, చూడు బానే ఉంది అంటూ దియా ఏడుపు మానిపిస్తుంది. హాస్పిటల్ రాగానే పద అంటూ దియాని ఎత్తుకొని దర్శిని తీసుకుని లోపలికి వెళ్తాడు. డాక్టర్ డాక్టర్ అంటూ పిలిచి, తొందరగా ట్రీట్మెంట్ చేయండి, ఫుల్గా బ్లడ్ పోతుంది అంటూ చెప్తుంటే, డోంట్ వరీ, నేను చూస్తాను, నువ్వు రామ్మా అని దర్శిని తీసుకుని వెళ్ళి క్లీన్ చేసి బ్యాండేజ్ వేస్తుంది. పెయిన్ కోసం పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఇచ్చి, ఏం కాదు తగ్గిపోతుంది అని చెప్తుంది. థ్యాంక్స్ డాక్టర్ అంటూ బిల్ పే చేసి దర్శిని తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు. కోపంతో దర్శినితో మాట్లాడకుండా డ్రైవ్ చేస్తుంటే, సారీ ఆదిత్య గారు, మీకేమైనా అవుతుందన్న భయంతో ఆ టైంలో ఏం చేయాలో తెలియక అడ్డుగా వచ్చాను. అయినా చిన్న దెబ్బనే కదా, తగ్గిపోతుంది అంటుంది దర్శిని. నాకేమైనా అవుతుందని నువ్వు అడ్డుగా వచ్చావు, మరి నీకేమైనా అయితే లైఫ్ లాంగ్ గిల్టీగా నేను బ్రతకాలి. అయినా నాకేమైనా అయితే అయింది, ఉంటే ఉంటాను లేదంటే పోతానేమో అంటుంటే, ఆదిత్య గారు ప్లీజ్ ఇంకెప్పుడు అలా అనొద్దు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న వాళ్ళు ఏం కావాలి, మిమ్మల్ని నమ్ముకొని చాలామంది బ్రతుకుతున్నారు, ప్లీజ్ ఇంకోసారి అలా అనొద్దు అంటుంది కళ్ళ నిండా నీళ్లతో. దర్శిని కన్నీళ్లు చూసి ఆదిత్య మనసుకి ఎందుకో బాధగా అనిపించి, ఓకే ఇంకెప్పుడు అననులే, ముందు కళ్ళు తుడుచుకో అంటాడు. అంటూ తల ఊపి కళ్ళు బుద్ధిగా చెప్పినట్లు కళ్ళు తుడుచుకుంటుంది. అప్పుడు అలా చూసి చిన్న పిల్లల అనిపించింది ఆదిత్యకి. నేరుగా ఇంటికి వెళ్తారు. దర్శిని హ్యాండ్కున్న కట్టు చూసి ఇందు గారు ఆనంద్ గారు కంగారు పడుతూ, అయ్యో ఏమైంది తల్లి అంటూ చేయి పట్టుకొని చూస్తారు. అక్కడ జరిగింది మొత్తం చెప్తాడు ఆదిత్య. అవునా, ఎంత పెద్ద ప్రమాదం తప్పింది, అయినా ప్రతిసారి ఎందుకు ఇలా అవుతుంది, రేపు ఒకసారి గుడికి వెళ్ళి ఏమైనా దోషం ఉందేమో అడుగుదామండి, మొన్ననే అంత పెద్ద గండం నుండి బయటపడ్డాడు, ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఇలా జరిగింది, నాకు భయంగా ఉంది అంటూ ఆదిత్య కోసం బాధపడుతుంటే, మమ్మీ నాకేం కాదు, ప్లీజ్ నువ్వు ఇలా ఉండకు,
ఏదో అలా జరుగుతుంటాయి. దానికే ఇలా అయితే ఎలా చెప్పు అంటూ తల్లిని హత్తుకుని ఓదారుస్తాడు. లేదు నాన్న, మీ మమ్మీ చెప్పినట్టు ఓసారి చూపించుకుందాం అంటాడు ఆనంద్ గారు. అవును ఆదిత్య గారు, ఇలా నెగ్లెక్ట్ చేయకూడదు. మన జనరేషన్ ఇవి నమ్మదు, కానీ అవి నిజంగా ఉంటాయి. ఒకసారి జాతకం చూపించి ఏమైనా పరిహారం ఉంటే చేయిస్తే అయిపోతుంది కదా అని అంటుంది దర్శిని. దర్శిని, నువ్వు కూడానా? నువ్వు చదువుకున్న ఈ జనరేషన్ అమ్మాయివి. నువ్వు కూడా వీటిని నమ్ముతావా అని ఆదిత్య అంటుంటే, నమ్మితే వచ్చే నష్టం ఏం లేదు కదా ఆదిత్య గారు. సరే, మీరందరూ డిసైడ్ అయ్యాక ఇక నేను చేసేదేముంది? మీకు నచ్చినట్టు కానివ్వండి. ముందు నీ హ్యాండ్ జాగ్రత్త, వాటర్ పడకుండా జాగ్రత్తగా ఉండు అని చెప్పి తన రూమ్కి వెళ్తాడు. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా తల్లి. చిన్న దెబ్బ కాబట్టి సరిపోయింది. ఇంకా ఏమైనా జరిగి ఉంటే ఆ టైంలో నాకు ఇంకా ఏ ఆలోచన రాలేదాంటీ. ఆదిత్య గారిని సేవ్ చేయాలని ఒక్కటే నా మైండ్లో రన్ అయింది. అందుకే చెయ్యి అడ్డుగా పెట్టేశాను. మొన్ననే అంత పెద్ద ప్రమాదం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆదిత్య గారికి చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేను నేను. నేనే కాదు, ఎవరూ తట్టుకోలేరు. అందుకే అలా చేశాను అని దర్శిని చెప్తుంటే, నా బంగారు తల్లి, ఎప్పటికప్పుడు నా కొడుకుని కాపాడుతూనే ఉన్నావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలి అంటుంది ఇందుగారు. మీ అబ్బాయితో పెళ్లి చేసి మీ కోడలిగా చేసుకోండి, అది చాలు అని నవ్వుతూ చెప్పి తన రూమ్లోకి వెళ్తుంది. ఆ తర్వాత కట్ చేస్తే, ఇంకా 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ పెట్టుకొని మీ అన్నయ్య అక్కడ ఏం రాజకార్యాలు వెలగబెడుతున్నాడో ఏమో అంటూ స్వీటీకి మెహందీ పెడుతుంది. వస్తాడు వదినా, ఇంపార్టెంట్ కావచ్చు, అందుకే లేట్ అయిందేమో అంటుంది స్వీటీ. మెహందీ చాలా బాగా పెడుతున్నావు వదినా అంటూ అభి వైపు చూసి, ఇది రెడ్డిగా కాకపోతే నిన్ను ఒంగోబెట్టి గుద్దుతా అంటుంది. నేనేం చేశానే? మెహందీ పెట్టేది వేద, పెట్టించుకునేది నువ్వు. మధ్యలో నేనేం చేశాను? రెడ్డిగా పండకపోతే నాకేంటి సంబంధం అంటాడు ఏడుపు మొహంతో. ఎందుకంటే నా మీద నీకు ఎంత ప్రేమ ఉంటే నాకు అంత రెడ్డిగా పండుతుంది. ఇది పండకపోతే నీకు ప్రేమ లేనట్టే అంటుంది స్వీటీ. ఇదెక్కడ గోలే బాబు, అది పండకపోతే కూడా నాదే తప్ప. పొలంలో పంట పండినట్టు దీనికి కూడా ఏమైనా ఎరువులుంటే వేసి పండించాలేమో అంటాడు దీనంగా. అభిని చూసి వేద నవ్వుతుంది. అప్పుడే వేదు అన్న పిలుపు వినిపిస్తుంది. ఆ వాయిస్ వినగానే కళ్ళల్లో నుండి గోదారమ్మ దూకడానికి రెడీగా ఉంటుంది. తల తిప్పి గుమ్మం వైపు చూస్తుంది. తల్లి తండ్రిని గుమ్మంలో చూసేసరికి ఒక్కడుగులో వాళ్ళని చేరుకొని డాడీ మమ్మీ అంటూ హత్తుకొని ఏడ్చేస్తుంది. అసలు తనకి ఏడుపు ఆగటం లేదు, వెక్కిళ్ళొస్తుంటాయి. వేదో బంగారం, ఊరుకో, ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు చెప్పు, మేము వచ్చేసాం కదా అంటూ కళ్ళు తుడుస్తుంటే, ఐఎమ్ సారీ డాడీ అంటూ ఏడుస్తూ చెప్తుంది. సారీ ఎందుకు బంగారం, ఊరుకో అంటూ వెన్ను నిమురుతుంటే, ఓయ్, వాళ్ళని అక్కడే నిలబెట్టి మాట్లాడేస్తావా, లోపలికి తీసుకుని వెళ్తావా అంటాడు వెనక ఉన్న రుద్ర. దూరం జరిగి కళ్ళు తుడుచుకొని, రండి డాడీ, రండి మమ్మీ అంటూ వాళ్ళకి దారిస్తుంది. రుద్ర వేదాన్ని పట్టుకొని, ఏంటి ఇంత ఏడుపా, నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని వాళ్ళని తీసుకొస్తే నువ్వేంటి ఇంతలా ఏడుస్తున్నావు, నువ్వు ఇలా ఏడిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు చెప్తున్నా ఊరికి అంటూ వేదాకి వాటర్ తాగిస్తాడు. వాటర్ తాగి వాళ్ళని నువ్వే తీసుకుని వచ్చావా, థ్యాంక్స్ బావా అంటూ రుద్రాని హక్ చేసుకుంటుంది. వేద చుట్టూ చెయ్యేసి, మనకి థ్యాంక్స్లు తర్వాత తీరిగ్గా చూసుకోవచ్చు, ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని చిన్నగా చెప్తాడు. రుద్ర దగ్గర నుండి తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళి తనవి తీర హత్తుకుని ఇన్నాళ్ళు మిస్ అయిన ఫీలింగ్ తీర్చుకుంటుంది. సారీ మమ్మీ, మీరు ఆ రోజు ఎందుకు పెళ్ళికి ఒప్పుకోలేదో అప్పుడు నాకు అర్థం కాలేదు. ఆదిత్య మీ వల్లే దూరం అయ్యాడని మీ మీద కోపం చూపించాను అంటుంది. పర్లేదు తల్లి, మీ బావకి నిన్ను మేం దూరం చేసినందుకు మాకిన్నాళ్ళు నిన్ను దూరం చేశాడేమో ఆ దేవుడు అంటుంది. అత్త, అవన్నీ మర్చిపోండి ప్లీజ్, జరిగిందేదో జరిగింది, ఇప్పుడు తలుచుకున్న ఉపయోగం ఏం లేదు కదా అంటూ స్వీటీని దగ్గరికి తీసుకుని, ఇదిగో నీ కోడలు అంటూ, స్వీటీ, అదిగో అభి, నా ఫ్రెండ్ స్వీటీని పెళ్లి చేసుకునేది వాడే అని పరిచయం చేస్తాడు. నా బంగారు తల్లి, ఎంత ముద్దుగా ఉందో, నా చెల్లిని చూస్తున్నట్టే ఉంది అని స్వీటీని దగ్గరికి తీసుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు వినోద్. స్వీటీ, మామ అత్త అని వినోద్ వనజాన్ని చూపిస్తాడు. ఎలా ఉన్నారు మామ, బాగున్నారా అత్త అంటూ పలకరిస్తుంది. బాగున్నాం తల్లి అంటూ స్వీటీ నుదుటిన ముద్దు పెట్టుకొని, ఎంత పెద్దగా అయిపోయావు తల్లి, ఆ రోజు నువ్వు కడుపులోనే చనిపోయావేమో అనుకున్నాం. మీ అమ్మ అప్పటికే స్పృహ కోల్పోయింది,
ఒకవైపు వేదాకు అలా జరిగేసరికి మాకేం అర్థం కాలేదు. తనని కాపాడుకోవటానికి తనని తీసుకొని వెళ్ళాం. వేదాన్ని దూరం చేయటానికి మాత్రం నాదే తప్పు. నేనే మొండిగా బిహేవ్ చేశాను. వేదాకి ఏమైనా అవుతుంది, ఆ రాక్షసులు నా కూతుర్ని ఏమైనా చేస్తే అని భయంతో, నా స్వార్థంతో అలా చేశాను. అప్పటికే మీ మామ చెప్తూనే ఉన్నాడు. నా మీద ఒట్టు వేయించుకొని తీసుకొని వెళ్ళాను. నన్ను క్షమించండి నాన్న అంటుంది రుద్రతో స్వీటీతో. అత్త, మీకేం చెప్పాను? పాతవన్నీ మర్చిపోండి అని చెప్పాను కదా. మీరు అలా వెళ్ళటం వల్లే నేను కసిగా ఇంత ఎత్తుకెదిగాను. ఒక మంచి జరగాలి అంటే కొన్ని బాధలు పడాలి. తప్పదు. ఇప్పుడు అంతా బాగుంది కదా, అవన్నీ వదిలేయండి. వేదా, వాళ్ళకి రూమ్ చూపించు, ఫ్రెష్ అవుతారు, తీసుకొని వెళ్ళు అంటాడు. అలాగే బావా, రండి నాన్న, అమ్మ అంటూ వాళ్ళని తీసుకొని వెళ్తుంది. స్వీటీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్స్ అన్నయ్య, మనకి మన వాళ్ళంటూ ఎవ్వరూ లేరనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు అత్త మామ వచ్చారు కదా, మనకు కూడా ఫ్యామిలీ ఉంది అని హ్యాపీగా ఉంది అంటుంది. వనజ వినోద్కి రూమ్ చూపించి ఫ్రెష్ అవ్వండి డాడీ అంటుంది. అలాగేరా అంటూ ఫ్రెష్ అవ్వటానికి వెళ్తారు. వేద రూమ్లోకి వెళ్ళేసరికి రుద్ర ఫ్రెష్ అవ్వటానికి షర్ట్ విప్పుతుంటాడు. బావా అంటూ రుద్రాని వెనక నుండి హక్ చేసుకొని లవ్ యూ అంటుంది. షర్టు లేకపోవటంతో వేద డైరెక్ట్గా తగులుతుంటే రుద్రాలో వేడి సెగలు పుడుతుంటే, ఓయ్ శ్రీపాప, ఇలా నాకు ఇంత దగ్గరగా ఉంటే నాకు ఫీలింగ్స్ వస్తాయి బంగారం అంటూ వేదాన్ని ముందుకు తిప్పుకొని గట్టిగా హక్ చేసుకుంటాడు. మమ్మీ వాళ్ళని తీసుకురావటానికి వెళ్తున్న విషయం ఎందుకు చెప్పలేదు అని వేద అంటుంటే, నీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా, అది ఇదే. ఎలా ఉంది సర్ప్రైజ్? చాలా బాగుంది. నేనే నిన్ను అడగాలి అనుకున్నా. ఒకసారి ఇండియా వెళ్దాం, మమ్మీ వాళ్ళని కలుద్దామని. కానీ నేను చెప్పకముందే నువ్వు వాళ్ళని తీసుకొని వచ్చేసావు. థ్యాంక్స్ బావా అంటుంది. మన ఇంట్లో ఫంక్షన్, మరి మన వాళ్ళు లేకపోతే ఎలా? అందులోనూ నువ్వు అత్త మామ కోసం బాధపడుతున్నావు, వాళ్ళని చూడాలనుకుంటున్నావని తెలిసి నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇండియా వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చాను. మొన్ననే వచ్చేవాడిని, బట్ వాళ్ళకి పాస్పోర్ట్ వీసా అరేంజ్ చేసేసరికి కొంచెం లేట్ అయింది. తామరేమో నేను అక్కడ ఇంకో సెటప్ పెట్టానని అనుమానంతో నా మాటలు అన్నావు రాక్షసి అంటాడు బుగ్గలు లాగుతూ. హే హీ, సారీ బావా, ఏదో ఊరికే జోక్గా అన్నానంతే. నా బావ ఎలాంటి వాడో నాకు తెలీదా అంటూ రుద్ర బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళి ఫ్రెష్ అవ్వు బావా, అందరం కలిసి లంచ్ చేద్దాం అంటూ రుద్రకి డ్రెస్ తీసి పెట్టి కిందికి వెళ్తుంది. కొద్దిసేపటికి అందరూ డైనింగ్ దగ్గరికి చేరుతారు. వేదాన్ని అందరికీ వడ్డించి స్వీటీకి మెహందీ పెట్టడంతో వేదాన్ని తినిపిస్తుంది. కూతురు వంట చాలా రోజుల తర్వాత నోటికి తగలటంతో తృప్తిగా భోజనం చేస్తారు. నాకు చాలు వదినా, ఇక నువ్వు తిను అంటుంది. సరే అని రుద్ర పక్కన కూర్చొని తల్లితో తండ్రితో మాట్లాడుతూ భోజనం చేస్తుంది వేద. చాలా రోజుల తర్వాత తల్లి తండ్రితో మాట్లాడుతూ భోజనం చేయడంతో వేదకి కూడా హ్యాపీగా అనిపిస్తుంది. భోజనాలు అయిపోయాక మంచిగా హాల్లో సెటిల్ అవుతారు అందరూ. అభిని చూసి, రుద్ర నీ గురించి చెప్పాడు, మేం లేకున్నా నువ్వు వాడికి తోడుగా ఉన్నావు, చాలా సంతోషం బాబు అంటుంటే, అయ్యో, రుద్రకి నేను తోడుగా ఉండటం కాదు, వాడే నాకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అంటే దానికి రుద్రనే కారణం. ఎవరు లేని నాకు అన్ని విషయాలలో సపోర్ట్ చేశాడు. ఇప్పుడు తన మరో ప్రాణమైన చెల్లిని కూడా ఇస్తున్నాడు. ఈ లైఫ్ వాడు పెట్టిన భిక్ష అంకుల్ అని చెప్తుంటే ఒక చూపు చూస్తాడు రుద్ర. చెప్పింది చాలు, చాలా ఎక్కువైంది ఇప్పటికే అంటాడు. అదే అంకుల్ వీడి వరస, ఉన్నది చెప్పిన కోపమే అంటుంటే, వాళ్ళ రక్తంలోనే ఉందది అని చిన్నగా నవ్వుతాడు. అవును డాడీ, అన్నయ్య ఎక్కడా? అన్నయ్య రాలేదా? మీ అన్నకి స్పెషల్ వెల్కమ్ ఉంది శ్రీ, రానివ్వు, చెప్తా వాడి సంగతి, మామూలుగా ఉండదు వాడికి నా చేతిలో అంటాడు. అవును, ఆదిత్య ఎలా ఉన్నాడు వేదు అంటుంటే, బాగున్నాడు డాడీ, ఇప్పుడు ఓకే. ఒకసారి వెళ్ళి చూసి రావాలి అంటాడు. ఇప్పుడే వచ్చారు కదా డాడీ, కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇండియా టైం కదా, వెళ్ళి కొద్దిసేపు పడుకోండి, ఈవినింగ్ వెళ్దాం. అలాగే వాళ్ళని ఇన్వైట్ చేసి వద్దాం, ఏమంటావు బావా అని రుద్రని అడిగితే, హోమ్ మినిస్టర్ చెప్పాక ఎలా కాదంటాను చెప్పు, నువ్వెలా చెప్తే అలా అంటాడు డ్రామాటిక్గా. వినోద్ వనజ పడుకుంటారు. రుద్ర అభి ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా, ఎప్పుడు ఆ బిజినెస్ గురించేనా బావా మీకు? బోర్ రాదా అసలు? అయినా కొన్ని డేస్ ఆ వర్క్ పక్కన పెట్టి ఈ ఫంక్షన్ ఎంజాయ్ చేద్దాం అంటుంది వేద. ఇప్పుడు మొత్తం వర్క్ చేస్తేనే కదా పెళ్లి టైంకి ఫ్రీగా ఉండొచ్చు, అందుకే ఇప్పుడే అన్నీ చేస్తున్నాం అంటాడు రుద్ర. ఈవినింగ్ వేద రుద్ర
వినోద్, వనజ అందరూ కలిసి ఆదిత్య దగ్గరికి వెళ్తారు. వీళ్ళు కనిపించగానే రండి ఎప్పుడొచ్చారు అని లోపలికి తీసుకుని వెళ్తుంది ఇందు. ఈరోజే పొద్దున్నొచ్చాం, మిమ్మల్ని కలిసి వెళ్దామని ఇప్పుడు ఇక్కడికి వచ్చామంటారు. అలాగా, రండి కూర్చోండి అంటూ వాళ్ళకి వాటర్ ఇస్తుంది. అప్పుడే సౌండ్ విని ఆదిత్య కిందికొస్తాడు. ఎలా ఉన్నావు ఆదిత్య అంటూ పలకరిస్తుంటే, బాగున్నా అంకుల్, మీరెలా ఉన్నారు అంటూ అడుగుతారు. బాగున్నాం, చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆదిత్య, నువ్వు మళ్ళీ వచ్చేసావు, ఏ పుణ్యమో అడ్డుపడింది అంటూ మాట్లాడుతుంటే, అమ్మమ్మ, తాత అంటూ వచ్చి వాళ్ళ ఒడిలో చేరిపోతుంది దియా. మేం గుర్తున్నామా బంగారం, ఎప్పుడో ఒకసారి ఫోన్లో చూసాం, అయినా గుర్తుపట్టావంటూ దియాకి ముద్దు పెడుతుంటారు. దర్శిని కిందికొస్తుంటే తనకైన గాయం చూసి వేద, రుద్ర కంగారు పడుతూ ఏమైంది దర్శిని అని అడుగుతుంటే, అయ్యో కంగారు పడకండి రుద్ర సార్, ఏం కాలేదు, చిన్న దెబ్బ అంతే అంటుంది. ఏం జరిగింది ఆదిత్య అని వేద అడిగితే జరిగింది చెప్తాడు. ఎవరు ఆదిత్య, వాళ్ళని అసలు వదిలిపెట్టకూడదు, ఏ మాల్లో జరిగింది చెప్పు, నేను చూసుకుంటా అంటుంటే, ఇట్స్ ఓకే రుద్ర, వాళ్ళ మక్కలు విరగొట్టాను, ఇక మళ్ళీ ఎవరి జోలికి వెళ్ళరు, ఇక భయంతో పారిపోయారు. ఈ మెంటల్ అనవసరంగా అడ్డొచ్చి అంతలా గాయం చేసుకుంది అని చెప్తుంటే, ఆదిత్య అలా తనని అనేసరికి మూతి ముడిచి చూస్తుంది. ఏంటి మిడిగుడ్లేసుకొని అలా చూస్తున్నావు, నిజమే కదా నేను చెప్పింది అంటాడు. వాళ్ళని అలా చూసి మనసులోనే నవ్వుకుంటుంది వేద. ఈ మార్పే రావాలి అనుకున్నా ఆదిత్య, నీ మనసు దర్శన వైపు తిరగాలి అనుకుంటూ, దర్శిని ఇక మీదటి జాగ్రత్తగా ఉండు. అలాగే అక్క అంటుంది. చాలా రోజుల తర్వాత కలవటంతో అలా రాత్రి వరకు అందరూ మాట్లాడుకుంటూ డిన్నర్ కూడా అక్కడే చేసి ఎంగేజ్మెంట్కి వాళ్ళని ఇన్వైట్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతారు. బావా, ఆదిత్య కోసం చాలా భయం వేసింది ఏమవుతాడో అని, కానీ ఇప్పుడు ఆ భయం పోయింది. ఆదిత్యలో చేంజ్ వచ్చింది, లోపల బాధ ఉంది, కాదు అంటలేదు. కాకపోతే దర్శినితో ఫ్రీగా ఉంటున్నాడు. దర్శినికి ఏం కాకూడదు అని ఆరాటం తన కళ్ళల్లో చూశాను, తొందరగా మారతాడనిపిస్తుంది నాకు అంటుంది వేద. దర్శిని చాలా తెలివైన పిల్ల, ఆదిత్యని ఎలా చేంజ్ చేసుకోవాలో తనకి తెలుసు. అండ్ తొందరలో వాళ్ళని మరింత దగ్గర చేయడానికి ఒక ప్లాన్ వేశాను అంటుంటే, ఏంటది అని ఎక్సైటింగ్గా అడుగుతుంది. చెప్తాను తర్వాత అంటాడు. ఈ మధ్య అన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావు బావా అంటూ మూతి ముడుచుకొని కూర్చుంటుంది. వేదాన్ని చూసి నవ్వుతూ ఇంటి ముందు కారు ఆపుతాడు. రుద్ర వెళ్తుంటే రుద్ర వెనకే రూమ్కి వెళ్తూ తల్లి తండ్రికి బాయ్ చెప్పి రూమ్లోకి వెళ్ళి హాయిగా రుద్ర పక్కన చేరిపోయి హాయిగా రుద్ర పైన పడుకుంటుంది. రుద్ర కూడా వేద చుట్టూ చేయేసి జోకుడుతూ పడుకుంటాడు. అలా ఎంగేజ్మెంట్ రోజు రాని వచ్చింది. స్వీటీని అందంగా రెడీ చేస్తుంటే మరో పక్కన అభిని రెడీ చేస్తుంటాడు రుద్ర. మొత్తం రెడీ చేసి, వావ్ చాలా బాగున్నావు స్వీటీ అంటూ దిష్టి చుక్క పెడుతుంది. అభిని రెడీ చేసి, లుకింగ్ గుడ్, బట్ నా చెల్లి ముందు నీ అందం ఎంత అంటూ ఆట పట్టిస్తాడు రుద్ర. మీ అన్నా చెల్లెళ్ళ ముందు మా అందం ఏం పనిచేస్తుందిలే అంటూ నువ్వు కూడా రెడీ అవ్వు, టైం అవుతుంది కదా అంటుంటే రుద్ర కూడా ఫ్రెష్ అయ్యి రెడీ అవుతుంటాడు. ఇంకోవైపు ఇంకో రూమ్లో వేద కూడా రెడీ అవుతూ ఉంటుంది. మొత్తం రెడీ అయ్యి వేద దగ్గరికి వెళ్తాడు. డోర్ తెరిచి చూసిన రుద్ర కళ్ళు పెద్దగా అవుతాయి. నోరు తెరిచి అలా చూస్తూ ఉండిపోతాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.